చేస్తారని సభావేదికపై మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తూ కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. సోదరులారా, మన నాయకుడు మీకోసమే వస్తున్నాడు. మళ్ళీ మీరందరూ వస్తారు ఆత్మోత మీ దగ్గరికే వస్తున్నాడు, మిమ్మల్ని కలవడానికే వస్తున్నాడు. కాబట్టి మీరందరూ ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ మన దళితాబాద్ వీరన్న సార్ గారు 2 నిమిషాలు మాట్లాడని చెప్పి కోరుతా ఉన్నాను. గౌరవనీయులైన సభాధ్యక్షులు, వేదిక అలంకరించినటువంటి అతిరథ మహారథులు, మరి ఈరోజు మన ప్రియతమ నాయకుడు పిలిస్తే పలికే అన్న. ఎందుకు అన్న అంటున్నానంటే, మీరు ఈ మధ్యలోనే సార్ ఒక హాస్పిటల్కి వెళ్తే అన్నాని ఎప్పుడంటామంటే ఆదుకుంటాడు అనుకున్నప్పుడు, తన కూతురుకు బాగలేకుంటే గట్టిగా రేవంత్ అన్న అన్నప్పుడు ఆగి వచ్చి ఆమె సమస్యను తీర్చినాడు. మరి మన అదృష్టం, పూర్వజన్మ పుణ్యము సుకృతము. ఎక్కడ అచ్చంపేట, ఎక్కడ నల్లమల్ల మన ప్రాంతం బిడ్డ కాదు. అయినా ఒక మాట అనేవాడు అప్పుడప్పుడు, నేను చనిపోయినా కూడా నన్ను కొడంగల్లోనే ఖననం చేయాలని. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు మన ప్రాంతానికి విచ్చేసి కని విని వెరగని రీతిలో మనం కలలో కూడా ఊహించలేదు, అనుకోలేదు. మరి ఈ అభివృద్ధి జరుగుతుంది, ఈ మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇంజనీర్ కాలేజ్ వస్తుంది. పెద్దలకు ఒకటే చెప్తున్నాను, ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం. సార్, మా ప్రాంతానికి ఉపాధి కల్పించే విధంగా మండలానికి ఒక 5-6 వేల మంది పనిచేసే విధంగా కర్మాగారాలను, మరి అవి ఫ్యాక్టరీలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఏవైనా కూడా మంజూరు చేస్తారని మీకు సభాముఖంగా కోరుతున్నాం. మరి ఇటువంటి అదృష్టము ఎవరికి రాదేమనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక్కటే మనవి చేస్తున్నాను ప్రజలకు, పబ్లిక్కు. ఈరోజు మనం పార్టీలకు అతీతంగా, పార్టీలు చూడొద్దు. ఏ పార్టీ గెలిచినా మనం ఇంకా నా పార్టీ వేరే ముఖ్యమంత్రి మనవాడైనప్పుడు ప్రతిపక్ష పార్టీని ఒక ఎమ్మెల్యేని తీసుకొని ఏం చేస్తాం? అందుకొరకే మనమంతా కూడా ఈరోజు వసుదైక కుటుంబంగా ఒక్కటిగా ఉండాలని కోరుతూ, మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం. మనమంతా సైనికులై ఉందాం, మన ఉద్యమానికి సిద్ధం అయిపోదాం. పేదవాడికి కొడు గుడ్డ అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి. రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్ళాయే, రాతలింకా మారకపాయే. మోసగాడి చేతుల జిక్కిల్ది, రాష్ట్రం మొదటి కన్నా అయింది. అందుకే ఇటు కదిలొచ్చాడు, అండదండై నిలబడతాడు. మాట ఇస్తే తప్పడు ఏనాడు, మన మబ్బులన్నీ చీల్చగా వచ్చాడు. రాజకీయమందు రటుదలే, బంధుకై బయలుదేరే. తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు.
మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు విద సాదల ధైర్యం